నమస్కార్ ఫ్రెండ్స్. ఇవాళ ఒక ఫ్రెండ్ తన పాత రిపోర్ట్ నాకు షేర్ చేశాడు. 10th March 26 హెచ్బివన్సీ 8.1% ఉందన్నమాట. కాళ్ళల్లో టింగ్లింగ్ ఉందంట. టాబ్లెట్లు వేసుకోవట్లేదు. సో తన కోసమని ఐఎమ్ క్రియేటింగ్ వన్ వీడియో అనమాట. మనం చేయాల్సింది ఏంటి రోజులో 4 లీటర్ నీళ్ళు తాగాలి, 2 సార్లు మలబద్ధకానికి వెళ్ళాలి, 1 అవర్ వాకింగ్ చేయాలి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి, 8 అవర్స్ నైట్ పడుకోవాలి, బాగా ఆకలేసినప్పుడు 2 సార్లు తినాలి, మధ్యలో నీళ్ళు తప్పించి ఏది తీసుకోకూడదు అనమాట. నీళ్ళు తాగొచ్చు లేదా బటర్ మిల్క్ తాగొచ్చు, అంత తప్పించి ఏది తీసుకోకూడదు. ఇది ఫార్ములా. ఏ ఫుడ్ తినాలి, ఎలా చేయాలి? ఇది పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే 10 పాయింట్లు ఉన్నాయి అనమాట. ఈ 10 ఏంటి? నెంబర్ 1, లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగాలి. దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్, లెమన్ వేసుకొని కొంచెం వామ్ వాటర్ తాగి మలవిసర్జన, రెండో పాయింట్ మలవిసర్జనకి వెళ్ళాలి. తర్వాత 1 అవర్ వాకింగ్కి వెళ్ళాలి. తర్వాత వాకింగ్ నుండి వచ్చిన 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగాలి, వామ్ వాటర్. మళ్ళీ మనసు మీద పట్టు పెట్టుకుని రెండోసారి మలవిసర్జనకి వెళ్తాము. చక్కగా బాగా ఆకలేసినప్పుడు 10 నుండి 12 o'clock లోపు భోజనం చేయాలి. ఆ తర్వాత భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగకూడదు. నీళ్ళు తాగితే వెంటనే భోజనం చేయకూడదు. భోజనం అయ్యాక 2 గంటల నీళ్ళు తాగకూడదు. ఆ తర్వాత భోజనం అయ్యాక సపోజ్ 11 o'clock భోజనం చేశారనుకోండి, 1 o'clockకి ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, ఒక 250 ml. అలా తాగుతూ పోండి. రెండో మీల్ హాఫ్ అన్ అవర్ ముందు వరకు 2 లీటర్ తాగేసేయండి. 8 గంటలు పడుకోండి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. ఇది ఫార్ములా అనమాట. ఇది ఏ ఫుడ్ తినాలి? చక్కగా ఇంట్లో చేసినటువంటిది. మేబీ చక్కగా నేను ఎగ్, హాఫ్ ఫ్రై ఎగ్ తినండి, కర్డ్స్ తినండి, సలాడ్స్ తినండి, తర్వాత పనీర్ ఫ్రై తినండి. దీనిలో ఏంటి? కార్బోహైడ్రేట్స్ లేవు. చూడండి, ఈ కేసు ఒకటి ఫాలో హెచ్బిఎన్స్ 11.9% నుండి 6.6కి వచ్చేసాడు. 6.6కి వచ్చారనమాట. అంత అద్భుతమైన డైట్ ఇది. తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చూడండి, నట్స్, కోకోనట్ ఆయిల్ కానీ ఘీ కానీ పెట్టుకొని ఇలా సలాడ్స్, నట్స్ తినొచ్చు. ఇంకా స్ప్రౌట్స్ కానీ, కాకరకాయ వేపుడు, స్ప్రౌట్స్, సలాడ్స్, కోకోనట్ కూరలు పెట్టుకొని తినొచ్చు. ఇంకా కష్టంగా ఉందనుకోండి, ఒక చపాతి బ్రౌన్ మల్టీగ్రేన్ చపాతి ఒకటో రెండో పెట్టుకొని కూరలు ఎక్కువ పెట్టుకోండి, నెయ్యి వేసుకోండి. తర్వాత కొబ్బరి నూనె తాగొచ్చు కొంచెం, ఒక 25 ml, 30 ml. ఎగ్స్ తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, హ్యాపీగా చేయొచ్చు అనమాట. 2 మీల్స్ మీ ఇష్టం వచ్చింది తినండి. ఆ తర్వాత ఏం చేయాలి? షుగర్ ఉన్నోడు మెట్ఫార్మిన్ ఎస్ఆర్ అని ఉంది, 500 SR. డాక్టర్ని అడగండి. ఇది వేసుకుంటే మంచిది అనమాట. ఇట్లా హెల్ప్ఫుల్. అందరికి కూడా డి విటమిన్ చాలా తక్కువ ఉంటుంది. డి విటమిన్ లెవెల్ చెక్ చేయలేదు అందరూ. స్పెషల్లీ ఈ పర్సన్ ఏం చేయొచ్చు అంటే, వారంలో 2 టాబ్లెట్లు, అంటే 3 రోజులకు చొప్పున డి విటమిన్ ఒక 6 వారాలు వేసుకోవాలి. ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఒకటి వేసుకోవాలన్నమాట. వీటి వల్ల కూడా చాలా మంది తక్కువ ఉంటుంది. ఈ పర్టికులర్ టాబ్లెట్ కొనుక్కొని 1500 mcg చేసుకోండి. ఇంకా తక్కువ ఉందనుకుంటే ఇంజెక్షన్ చేయించుకోవచ్చు అనమాట. సో మనం నట్షల్ ఏం నేర్చుకుంటున్నాం? ఇవన్నిటికి రావడానికి కారణం మనం చేసినటువంటి మిస్టేక్స్. నీళ్ళు సరిగ్గా తాగకపోవటం, మలవిసర్జనకి వెళ్ళకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, స్ట్రెస్ మేనేజ్ చేసుకోకపోవటం, నైట్ 8 అవర్స్ పడుకోకపోవడం, మనం 3 సార్లు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటాం, మధ్యలో కాఫీ టీలు తాగడం వల్ల ఈ ప్రాబ్లంలు వచ్చినాయి అనమాట. వీటన్నిటికీ ఇది ఫార్ములా. ఈ ఫార్ములా కనుక ఫాలో అయితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మధ్య మధ్య చెక్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్. ఐ విష్ దిస్ పర్సన్ ఫాలోస్ దిస్ అండ్ ఇంప్రూవ్స్ హిస్ హెల్త్. థ్యాంక్ యూ వెరీ మచ్.